ఓకే ఫ్రెండ్స్, మహాశివరాత్రి రాజంపేట నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అత్రాల పుణ్యక్షేత్రం ఉంటుంది. అన్ని అత్రాల పుణ్యక్షేత్రంలో ఈ రోజు నుంచి ప్రోగ్రాం జరుగుతాయి. ఈ రోజు నుంచి స్టార్టింగ్ 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా 15, 16, 17 తేదీలలో బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది అత్రాల నైట్ హాల్ట్. లైట్లతో ఎట్లా డెకరేషన్ చేస్తున్నారు చూస్తున్నారు కదా. ఆ దర్శనం నైట్ హాల్ట్ ఎలా ఉంటుందో కూడా చూద్దామని చెప్పి ఒకసారి వెళ్ళాను. సో స్వామివారిని కూడా దర్శించుకున్నాం. మాకు అద్భుతంగా స్వామివారు దర్శనం ఇచ్చారు. సో నైట్ హాల్ట్ లైటింగ్ డెకరేషన్ అద్భుతంగా ఉంది. ఇంకా ముందు 3 రోజులలో జనాభా పట్టలేనంత జనాభా వస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్ల నుంచి కూడా వస్తుంటారు. నెల్లూరు, రాయచోటి, కర్నూలు, బద్వేల్ ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తుండడం అనేది విశేషంగా ఉంటుంది. సో ఇప్పుడు ధ్వజారోహణ చూస్తున్నాం. ధ్వజారోహణ చూసిన తర్వాత మనము 108 మెట్లు, పడకెట్ల మెట్లు ద్వారా లైటింగ్స్, డెకరేషన్స్, షామియానాస్, ముత్యాల పందిళ్ళు ఉన్నాయి కదా. సో ఇప్పుడు అమ్మవారిని చూద్దాం. కామాక్షి అమ్మవారు దర్శనం తీసుకోండి. ఇటు పక్కనే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామిల దర్శనం కూడా చేసుకుందాం. అటు పైన అసలు శివయ్య మూర్తిని, అంటే త్రేత్రేశ్వర స్వామిగా నిలిచి ఉన్న స్వయంభూలింగం స్వామి శివయ్యను మనం దర్శించుకుందాం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. సో అనంతరం మనం తిరుగు ప్రయాణం చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, హత్రాలకు తప్పకుండా వెళ్ళండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.